గూఢచారి నిశీధుడు 15వ భాగం. పట్టుపరుపుల మీద తనని పడుకోబెట్టి మెత్తని సుకుమార హస్తాలతో తన శరీరాన్ని నిమురుతున్నారు ఎవరో దివిజకాంతలు. ప్రేమమైకంతో అప్పుడప్పుడు తన బుగ్గలను చుంబిస్తున్నట్లు కలగన్నాడు శ్రీశర్మ. ఉన్నట్లుండి భయంకరంగా ఏదో గర్జన వినిపించేసరికి కనులు తెరిచాడు. కనులు తెరిచిన మరుక్షణం నిలువుగుడ్లు పడిపోయాయి అతనికి. తను రాత్రంతా శయనించింది పట్టుపరుపుల మీద కాదు, తన శరీరాన్ని నిమురుతున్నది సుకుమార హస్తాలైన దివిజ సుందరీమణులు కాదు. ప్రేమమైకంలో తన బొగ్గలు చుంబించేది లలనామణి కాదు, భయంకరమైన ఎలుగుబంటి. తేనిపట్టు దొరికినన్ని ఓ పట్టుపట్టి మధుపానంతో మైకం కప్పి పడి ఉన్నది ఒక ఎలుగుబంటి. చీకటిలో చూసుకోక కాళ్ళతో తడిమి ఎత్తుగా మెత్తగా ఏదో తిన్నిలా అనిపించి దాని శరీరం మీద పడుకొని నిద్రపోయాడు తను. మత్తులో ఆ ఎలుగుబంటి చూసుకోలేదు, తేరుకోలేదు. తెల్లవారాక దానికి తనంతట తానే ముందుగా లేచి చేతులతో తన శరీరాన్ని తడిమి ముట్టితో తన బొగ్గలు తాకి వాసన చూసింది. అంతవరకు బాగానే ఉన్నది. తినేందుకు పనికొచ్చే సాల్తీ కాదని ఎలుగుబంటికి అర్థమైతే తన గతి ఏమవుతుంది? తెరిచిన కనులు మూసుకొని పడుకున్నాడు శ్రీశర్మ. భయంతో కంపించే శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ ఊపిరి బిగబెట్టాడు. చేతుల్లో ఉన్న శ్రీశర్మ శరీరాన్ని నేల మీద పడేసి కాలితో నెట్టింది ఎలుగుబంటి. కదలలేదు అతను. దొంగలా దొర్లి ఊరుకున్నాడు. మళ్ళీ కాలితో తోసింది ఎలుగుబంటి. ఇంకో 2 అడుగులు దొర్లాడు శ్రీశర్మ. కదలకపోతే లాగిపెట్టి తంతుందేమో, దాని కాలిగోళ్ళు దిగి గాయపడవలసి వస్తుందేమో కంగారు పడ్డాడు అతను. ఆ భయంతోనే అది తోస్తే దొర్లుతున్నాడు. అదొక ఆటగా భావించింది ఎలుగుబంటి. కాలితో తోస్తూ మరింత హుషారు పుంజుకున్నది. చేతులు చరిచి చప్పట్లు చరిచి ఆనందించింది అది. నీ అమ్మ కడుపు కాల, నీ ఆనందం అలకనందాదేవి నడివీధుల్లో తగలయ్యా, నన్ను తన్ని ఆడుకుంటావా అనుకుంటూ పళ్ళు బిగించాడు శ్రీశర్మ. ఈసారి దాని కాలు తనకి తగలకముందే 4 సార్లు దొర్లి ఆ వెంటనే లేచి పరుగు అందుకున్నాడు శ్రీశర్మ. క్షణకాలం విస్తుపోయినట్లు నిలబడింది ఎలుగుబంటి. తేరుకున్న వెంటనే ఆనందంతో గట్టిగా గుర్రుమంటూ అరిచి గుండెలు బాదుకుంటూ అతని వెనకే పరుగులు తీసింది అది. పరిగెడుతూ వెనక్కి తిరిగి చూశాడు శ్రీశర్మ. గుండెలు బాదుకుంటూ వికృతంగా గుర్రుమంటూ వస్తున్నది ఎలుగుబంటి. నీ శ్రాద్ధం చెట్టు క్రింద పెట్ట, నీకు నేనే దొరికానా? నన్ను వదిలేయవే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఈ జన్మలో నాకు నీ ప్రేమను భరించే శక్తి లేదు. వచ్చే జన్మలో తప్పకుండా నీ మేనత్త కొడుకునయ్యి పుడతాను. నన్ను ప్రేమించి పిల్లాడి తీరుతావు. మాట తప్పను, కావాలంటే నా శబదం విను. అప్పటిదాకా పట్టువదలని విక్రమార్కునిలా అతడి వెన్నంటి వచ్చింది ఆ ఎలుగుబంటి. అతని కంఠం విప్పి రాగాలాపన ప్రారంభించగానే జరగరానిది ఏదో జరగబోయేలా కంగారు పడిపోయింది. కదలకుండా నిలిచిపోయి దిక్కులు చూడడం ప్రారంభించింది. దానికి తోడు పొదల చాటు నుంచి, చెట్ల చాటు నుంచి అక్కడికి వచ్చేసాయి రకరకాల మృగాలు, పక్షులు. ఏ పద్యమో పూర్తిగా రాని శ్రీశర్మ పాడటం ఆపేసి వాటి వైపు చూస్తూనే అదిరిపోయాడు. సింహం, పులి, 2 చిరుతపులులు, ఒక ఏనుగు, నక్కలు, తోడేళ్ళు వచ్చేసి వరుసగా నిలబడ్డాయి. గుటకలు మింగాడు శ్రీశర్మ. ధరించిన దుస్తులన్నీ స్వేదంతో తడిసిపోయాయి. ఓరి దేవుడోయ్, నా గాన మాధుర్యానికి ఇంత పెద్ద సమావేశం ఉంటుందని తెలిస్తే ఈ గాన కచేరీ ఆ అలకనందాదీవిలోనే చేదునే అనుకుంటూ గిరుక్కున తిరిగి చెట్ల పొదలు దాటుకుంటూ పరుగు తీశాడు శ్రీశర్మ. ఏమైంది వెళ్ళిన పని? ఆ 2 కనిపించారా? 2ని చంపేశావా? అడుగుల చప్పుడు విని సారా సీసాని పక్కన పెట్టి ప్రశ్నించాడు మండపంలో కూర్చొని ఉన్న నడివయసు వ్యక్తి కోనయ్య. సారా సీసాలు ఖాళీ అయినవి అతని కళ్ళ ముందు దొర్లుతున్నవి. 4 సీసాలు పట్టించిన అతని చూపులు నిలవటం లేదు ఒకచోట. ఏమైంది వెళ్ళిన పని? ఆ 2 కనిపించారా? 2ని చంపేశావా? అడుగుల చప్పుడు విని సారా సీసాన్ని ప్రక్కన పెట్టి ప్రశ్నించాడు మండపంలో కూర్చుని ఉన్న నడివయసు వ్యక్తి కోనయ్య. సారా సీసాలు ఖాళీ అయినవి అతని కాళ్ళ ముందు దొర్లుతున్నాయి. 4 సీసాలు పట్టించిన అతని చూపులో నిలవటం లేదు ఒకచోట. కనిపించాడు సోదరా,
మమ్మల్ని చంపటానికి నువ్వు పంపిన ఆ దున్నపోతుగాడు వాడు తెచ్చిన పాము చేతిలోనే చచ్చాడు అంటూ అతని ముందుకొచ్చాడు గంగన్న. ఎవరు నువ్వు? నాగుల నాగన్న ఏడి? తడబడుతూ అడిగాడు కోనయ్య. క్షమించాలి సోదరా, విషం తాగి చచ్చిపోయాడు నాగన్న అంటూ మరింత ముందుకు వచ్చి పిడికిలి బిగించి లాగిపెట్టి గుద్దాడు గంగన్న. కెవ్వున అరిచి వెనక్కి పడ్డాడు కోనయ్య. తల మండపంలోని రాతి నేలకు పొడుచుకొని తాగిన మత్తు వదిలిపోయింది సగం వరకు. తల విదిలించి లేచి కూర్చున్నాడు అతను. ఎవర్రా నువ్వు? ఈ కోనయ్యనే కొట్టే మనగాడివా అంటూ లేవబోయాడు. వెనక నుంచి ఫిడీమని కాలితో తన్నాడు నిశీధుడు. ఎగిరి గంగన్న కాళ్ళ ముందు పడ్డాడు కోనయ్య. బుద్ధి ఉందా దీరా నీకు? ఈ కోనయ్యను ఎలా గౌరవించాలో కూడా తెలియదా నీకు అంటూ బిగించిన పిడికిలితో అతని నెత్తిన గుద్దాడు గంగన్న. ఓరి దేవుడోయ్, చచ్చాను! ఎవరు మీరు? ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు అడిగాడు కనులు నులుపుకుంటూ. బాగా చూడు సోదరా, కనులు తెరిచి కనరా నరుడా అంటూ ఇంకో గుద్దు గుద్దాడు గంగన్న. భల్లున కక్కాడు తాగిన సారాలో సగం. దాంతో మత్తు వదిలినట్టు అయ్యింది పూర్తిగా. గంగన్నని చూడగానే గుర్తుపట్టినట్లు ఉన్నాడు. నువ్వా? నువ్వు నువ్వు అన్నాడు కంగారుగా. అతనే కాదు, ఇద్దరం బ్రతికే ఉన్నాము అంటూ ముందుకు వచ్చాడు నిశీధుడు. మరింత కంగారు పడిపోయాడు కోనయ్య. తప్పించుకునేందుకు కాబోలు అటూ ఇటూ చూశాడు. ఆ ప్రయత్నం కనిపెట్టి అతని కాళ్ళల్లో కాలు వేసి మెలిపెట్టి క్రింద పడేశాడు గంగన్న. బొర్లగిలా ముందుకు పడ్డాడు అతను. ఈడ్చి కాలితో అతని డొక్కలో తన్నాడు నిశీధుడు. పక్కటెముకలు పటపటలాడిపోయాయి. బాధ భరించలేక విలవిలలాడిపోయాడు కోనయ్య. అయ్యా, బుద్ధి గడ్డి తిని మీ జోలికి వచ్చాను, క్షమించండి. మా నాయకుని ఆజ్ఞ కాదంటే చంపేస్తాడని భయపడ్డాను. లేకపోతే లోలాన్ని కూడా అంతగా హింస పెట్టేవాడిని కాదు అంటూ బావురమన్నాడు. సరే, నీకు ప్రాణదానం చేశాం. ఒకే ఒక్క విషయం చెప్పు. అభయం ఇచ్చే ఆపద్బాంధవుడిలా వాగ్దానం చేశాడు గంగన్న. ఆగండి, చెబుతాను. మొహం అంతా నవ్వులమయం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు అతను. నీ నాయకుని పేరు ధీరజమల్లు కదా? అతను సర్వస్వతంత్రుడా, లేక అతనిపై కూడా ఎవరైనా అధికారి ఉన్నారా అడిగాడు నిశీధుడు. నాకు వివరాలు తెలియవు, కానీ మా నాయకుడి దగ్గరకు అప్పుడప్పుడు ఒక ముసుగు మనిషి వస్తూ ఉంటాడు. ఆ ఇద్దరి సంభాషణల్లోనూ తరచుగా నల్లత్రాచు అనే పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆ నల్లత్రాచు ఆదేశాలు అంటూ వాటిని కూడా మాకు వివరిస్తాడు ధీరజమల్లు. వార్తాహరుడిలా వచ్చే ఆ ముసుగు మనిషిని తప్ప ఆ నల్లత్రాచు ఎవరో ఇంతవరకు నేను చూడలేదు. ఇంతకు మించి వివరాలు నాకు తెలియవు. నిశీధుడి వైపు చూశాడు గంగన్న. ఆ చూపులలో మన అనుమానం నిజమే అయ్యింది చూశావా అన్న భావం ఉన్నది. అగ్రరాజ్యాలన్నింటిలోనూ అరాచకాలు అల్లర్లు సృష్టించి క్రమక్రమంగా ఒక్కొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనే దీక్షతో పడరాని పాట్లు పడుతుంది నల్లత్రాచు ముఠ. ఇప్పటికీ 2 సార్లు ఆ ముఠాన్ని దెబ్బతీశాడు తాను. అయినా మళ్ళీ బలం కూడగట్టుకొని అనుచరులను పోగు చేసుకుని ఎక్కడో అక్కడ తలెత్తుతుంది ఆ ముఠ. ఆ ఇద్దరి ఆలోచనలో పడటం గమనించి చల్లగా అక్కడ నుంచి జారుకొని కొంత దూరం పోయి పరుగు తీయబోయాడు కోనయ్య. చటుక్కున వంగి క్రింద ఉన్న ఖాళీ సీసాలలో ఒకదాన్ని అందుకొని గురిచూసి విసిరాడు నిశీధుడు. తిన్నగా పోయి పారిపోతున్న కోనయ్య తలకు తగిలి పట్మంటూ బ్రద్దలయ్యింది. దానితో పాటు బ్రద్దలైపోయింది కోనయ్య తల. హృదయ విదారకంగా అరిచి నేలకూలిపోయాడు కోనయ్య. మంచి పని చేశావు ధీరా, ఈ వెధవ పని పూర్తయిపోయింది. పోదాం పద అంటూ మండపం వెనక్కి కదిలాడు గంగన్న. ఇంకా ఉంది.